Next problem, using Laplace transforms, evaluate integral 0 to infinity cos at minus cos bt by t dt. ఇదే ప్రాబ్లం ఇంతకుముందు వీడియోలో చేసాం, ప్రీవియస్ వీడియోలో. అక్కడ 0 to infinity కాదు, మామూలు ఇవాల్యుయేట్ ఫైండ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ చేసాం. కానీ ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి 0 to infinity. సొల్యూషను దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలి? ఈ పవర్ మైనస్ ఎస్టీ కాస్ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ 0t కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ. ఇట్లా కంపేర్ చేసుకోవాలి. అంటే దీని ప్రకారం ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే నేను ఫస్ట్ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ కనుక్కుంటున్నాను. కాస్ కాబట్టి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ. బై టీ అంటే ఇంటిగ్రేషను, ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ డిఎస్. దిస్ ఈజ్ ఈక్వల్ సపరేట్ చేస్తే ఎఫ్ డాష్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో చూడండి. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనేది ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, దీనికి డిఫరెన్సియేషన్ 2s. సో మన దగ్గర ఎస్ఏ ఉంది. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ టోటల్ బ్రాకెట్ ఇంటూ డిఎస్ టోటల్ బ్రాకెట్. అంటే ఇంటిగ్రల్ 1/2 దీని వరకు ఎంత అవుతుందంటే లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇంతవరకు లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. లిమిట్స్ వచ్చేసరికి ఎస్ టు ఇన్ఫినిటీ లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఎస్ టు ఇన్ఫినిటీ. ఎస్ స్క్వేర్ కామన్ తీయండి, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ బై 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్, మొత్తానికి బ్రాకెట్ ఎస్ టు ఇక ఎస్ స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఫస్ట్ పార్ట్ ఖచ్చితంగా లాగ్ 1, ఎందుకంటే 0 is 0, 1 ప్లస్ 0 బై 1 ప్లస్ 0 లాగ్ 1. లోయర్ లిమిట్ సేమ్ అదే వస్తుంది, ఎస్ ప్లస్లో ఎస్ఏ ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ టోటల్ బ్రాకెట్. ఇది బీ స్క్వేర్, ఇది 0 కాబట్టి 0 మైనస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, మైనస్ తీసేస్తే ఫ్రాక్షన్ రివర్స్ అయింది, లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈ 1/2ని ఇక్కడ తీసుకొద్దాం, లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1/2. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్, మొత్తం ప్రాబ్లం తీసుకుందాం. ఇంటిగ్రల్ 0 to infinity cos at మైనస్ కాస్ బీటీ బై టీ ఇంటూ డిటీ ఈక్వల్ టు మనకు వచ్చిన కండిషను లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్లో 0 రాసుకుంటే 0 ప్లస్ బీ స్క్వేర్ బై 0 ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1/2. అంటే లాగ్ బీ బై ఏ మనకు మిగిలే వాల్యూ. ఇదే ప్రాబ్లంని ఈ విధంగా కూడా అడుగుతాడు, అది మీరు చేయండి. ఇవాల్యుయేట్ యూజింగ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటిగ్రల్ 0 to infinity cos 5t మైనస్ కాస్ టీ బై టీ డిటీ. దీనికి ఆన్సర్ కూడా రాస్తున్నాను నేను, లాగ్ 1/5. అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 1. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం. using Laplace transform evaluate
ఇంటిగ్రల్ 0 to infinity e power minus at sin square t by t dt. సొల్యూషను L ఆఫ్ సైన్ స్క్వేర్ టీ అంటే ఇక్కడ s ఈక్వల్ ఎంత తీసుకోవచ్చు, సైన్ స్క్వేర్ టీ ఫార్ములా 1 మైనస్ కాస్ 2t బై 2, 1/2 బయట రాస్తే బై లీనియారిటీ L ఆఫ్ 1 మైనస్ L ఆఫ్ కాస్ 2t. దిస్ ఈజ్ ఈక్వల్ 1/2. L ఆఫ్ 1 అంటే 1/s, కాస్ 2t అంటే s బై s స్క్వేర్ ప్లస్ 4. హియర్ s ఈక్వల్ టు ఏ, ఈ పవర్ మైనస్ ఏటీలో s అనేది ఏ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ప్రాబ్లం తీసుకుందాం. L ఆఫ్ సైన్ స్క్వేర్ టీ బై టీ, బై టీ వచ్చిందంటే ఏం చెప్పుకున్నాం, ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ 1/2 ఇంటూ 1/s మైనస్ s బై s స్క్వేర్ ప్లస్ 4 ds. 1/2 బయట రాస్తే 1/sకి log s మైనస్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి 1/2, ఇక్కడ s ఉంది కాబట్టి ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ s బై s స్క్వేర్ ప్లస్ 4. ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మోడల్లో 1/2 ఇంటూ 2 రాసుకోండి, ఇది బ్రాకెట్ అంటే 1/2 log s మైనస్ 1/2 ఈ 2s ఇక్కడ ఇప్పుడు f డాష్ x బై f ఆఫ్ x అంటే లాగ్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4. మనం ఈ స్టెప్ని తీసేద్దాం ఎందుకంటే మొత్తం కలిపి చేద్దాం. 1/2 బయట రాద్దాం, ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ 1/s మైనస్ 1/2 2s బై s స్క్వేర్ ప్లస్ 4 ds. ఇప్పుడు అప్లై చేద్దాం, డైరెక్ట్గా వస్తుంది log s మైనస్ లాగ్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 లిమిట్స్ s టు ఇన్ఫినిటీ. ఇప్పుడు 1/2ని ఇంతే ఉంచుదాం, 2 లోపల మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఒక 1/2 ఉంటుంది, 2 లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ 1/4 అవుతుంది. 2 log s, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, లాగ్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 లిమిట్స్ s టు ఇన్ఫినిటీ. అర్థమైంది ఈ స్టెప్ ఎలాగో. 1/2 ఇంటూ 2 మీ భాషలో రాయాలంటే 1/4ని 1/2 ఇంటూ 2గా రాసుకుంటాం. అంటే 1/4 ఇది లాగ్ s స్క్వేర్. ఇలా రాయటం వల్ల అర్థమైందంటే నెక్స్ట్ స్టెప్లో లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా అప్లై చేస్తే 1/4 లాగ్ ఏ బై బి అంటే s స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 4 ఇంటిగ్రల్ లిమిట్స్ s టు ఇన్ఫినిటీ. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/4 s స్క్వేర్ డినామినేటర్లో కామన్ తీయండి, 1 ప్లస్ 4/s స్క్వేర్, మొత్తానికి టోటల్ బ్రాకెట్ s టు ఇన్ఫినిటీ. s స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, లాగ్ ఆఫ్ 1/1 ప్లస్ 0 అవుతుంది. ఇన్ఫినిటీ అంటే 1/∞ 0, లాగ్ ఆఫ్ సేమ్ వచ్చింది 1/1 ప్లస్ 4/s స్క్వేర్. ఈ లాగ్ 1 0 అంటే 1/4 0 మైనస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే s స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 4 మైనస్ పోవాలంటే ఫ్రాక్షన్ రివర్స్ రాసుకోండి, s స్క్వేర్ ప్లస్ 4/s స్క్వేర్. టోటల్ ప్రాబ్లం తీసుకుంటే 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏటీ సైన్ స్క్వేర్ టీ బై టీ డిటీ ఈక్వల్ టు ఈ s ప్లేస్లో ఏ రాసుకుంటున్నాం 1/4 లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 4/a స్క్వేర్. ఇది మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఒకవేళ ఇదే ప్రాబ్లం ఇంకో రకంగా ఇలా అడుగుతాడు. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ సైన్ స్క్వేర్ టీ బై టీ డిటీ. ఇక్కడ s ఈక్వల్ టు 1 అంటే 1/4 అంతే వస్తుంది, లాగ్ 5 అవుతుంది. ఈ ప్రాబ్లం మీరు చేయండి. నెక్స్ట్ వన్, ప్రాబ్లం నెంబర్ 5. షో దట్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ సైన్ 2t ప్లస్ సైన్ 3t బై t ఇంటూ ఈ పవర్ t dt ఈక్వల్ టు 3π/4. సొల్యూషను ఈ పవర్ టీని పైకి తీసుకొస్తే మైనస్ టీ అవుతుంది. అంటే గివెన్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ
sin 2t plus sin 3t by t into e power t dt. This is equal 0 to infinity e power minus t పైకి తీసుకొస్తే sin 2t plus sin 3t by t bracket dt. ఇది ప్రాబ్లం. హియర్ s ఈక్వల్ టు 1 e పవర్ t t కోఎఫిషియంట్ ఇక్కడ 1 కాబట్టి -1. సో నేను ఫస్ట్ ఏం తీసుకున్నాను అంటే L ఆఫ్ sin 2t ప్లస్ sin 3t తీసుకుంటున్నాను. అంటే L ఆఫ్ బై లీనియారిటీ ప్రాపర్టీ sin 2t ప్లస్ L ఆఫ్ sin 3t. దీనికి 2/s² ప్లస్ 4, దీని 3/s² ప్లస్ 9. L ఆఫ్ sin 2t ప్లస్ sin 3t మొత్తాన్ని బై t తీసుకుంటే మనకు వచ్చే కండిషను ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ 2/s² ప్లస్ 4 3/s² ప్లస్ 9 ds. దిస్ ఈజ్ ఈక్వల్ 2 పక్కన పెడదాం. ఫార్ములా ప్రకారం 1/a s log ఆఫ్ tan ఇన్వర్స్ s by 2 ఫస్ట్ది 3 into 1/3 tan ఇన్వర్స్ s by 3 ఇంటిగ్రల్ 1/x² plus a² dx ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ x by a. ఇది ఫార్ములా. ఏ ప్లేస్లో ఇక్కడ 2² అంటే 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. మొత్తానికి లిమిట్స్ వచ్చేసరికి s టు ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ప్లస్ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ s by 2, ఇక్కడ tan ఇన్వర్స్ s by 3 ఇంతవరకు మైనస్. ఇన్ఫినిటీ అంటే π/2 ప్లస్ π/2 మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్ s by 2 tan ఇన్వర్స్ ఆఫ్ s by 3. π/2 అంటే మనకు వచ్చే వాల్యూ దిస్ ఈజ్ ఈక్వల్ π మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్ s by 2 ప్లస్ tan ఇన్వర్స్ s by 3. టోటల్ ప్రాబ్లం తీసుకోండి. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ t sin 2t sin 3t బై t ఇంటూ dt తీసుకుంటే s ఈక్వల్ టు 1. ఇక్కడ π మైనస్ tan ఇన్వర్స్ 1/2 ప్లస్ tan ఇన్వర్స్ 1/3. మనకి ఇంటర్మీడియట్ ట్రిగ్నామెట్రీలో tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ. పై మైనస్ ఇంతవరకు అప్లై చేస్తున్నాను. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లేస్లో 1/2, y ప్లేస్లో 1/3, 1/2 ఇంటూ 1/3 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం అయితే 6, 3 ప్లస్ 2, ఇక్కడ కూడా 6, 6 మైనస్ 1, 3 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. పై మైనస్ tan ఇన్వర్స్ 1, tan ఇన్వర్స్ 1 అంటే π/4కు సమానం. ఎల్సిఎం తీసుకుంటే 3π/4. వాడు ప్రూవ్ చేయమంది కూడా 3π/4. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. ఈ మోడల్లో లాస్ట్ లెక్క. షో దట్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ 2t sin ht/t dt ఈక్వల్ టు 1/2 log 3. సొల్యూషను ఇక్కడ s ఈక్వల్ ఎంత అంటే 2. L ఆఫ్ sin ht, sin h హైపర్బోలిక్ వచ్చిందంటే 1/s² మైనస్ 1. L ఆఫ్ sin h t/t వచ్చిందంటే ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ 1/s² మైనస్ 1 ds. 1/x² మైనస్ a² dx ఈక్వల్ టు 1/2a 1/2a log ఆఫ్ s మైనస్ 1 బై అంటే x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ c ఫార్ములా. ఇక్కడ 1/2 ఏ ప్లేస్లో 1 కాబట్టి 1/2 log ఆఫ్ s మైనస్ 1 బై s ప్లస్ 1. లిమిట్స్ వచ్చేసరికి s టు ఇన్ఫినిటీ అంటే 1/2 log ఆఫ్ s కామన్ తీస్తే 1 మైనస్ 1 బై s 1 ప్లస్ 1 బై s మొత్తానికి s టు ఇన్ఫినిటీ ss క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. ఫస్ట్ పార్ట్ 0 ఖచ్చితంగా log 1, రెండో పార్ట్ సేమ్ కాబట్టి
log of 1 minus 1 by s by 1 plus 1 by s. This is equal to 1 by 2 0. LCM తీసుకుంటే s minus 1 by s plus 1 మైనస్ తీసేస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది s plus 1 by s minus 1. దిస్ ఈజ్ మొత్తం ప్రాబ్లం తీసుకుంది. ఇంటిగ్రల్ 0 to infinity e power minus 2t sin ht by t dt ఈక్వల్ టు 1 by 2. s ప్లేస్లో మనం రాసుకోవాల్సింది 2 log of 2 plus 1 by 2 minus 1 అంటే 1 by 2 log 3. ఇంక ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటే మీరు చెక్ చేసుకొని వర్కౌట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మోడల్ చెప్పుకుందాం.